వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనం సలాకార్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సలాకార్ వెబ్ సిరీస్. ఇప్పుడు వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఇండియా పాకిస్తాన్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ స్టోరీ అంతా పాకిస్తాన్లో చూపిస్తారు, ఇస్లామాబాద్ స్టోరీ చూపిస్తారు. ఇస్లామాబాద్లో మన ఇండియా ఇన్ఫార్మర్స్ ఏం చేస్తున్నారు ఏంటి దాని గురించి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ చూపిస్తారు. ఇండియన్ ఎంబసీలో హీరో వచ్చేసి ఇండియన్ ఎంబసీలో వర్క్ చేస్తుంటాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉంటుంది, జియా. అతని పేరు జియా అని చెప్పి. ఇది వచ్చేసి 1980s స్టోరీ చూపిస్తారు 90sలో. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి మోనిరా ఉంటుంది. తను కూడా ఇండియా ఇన్ఫార్మర్లా ఉంటుంది. తను వచ్చేసి ఒక పాకిస్తాన్లో ఒక అతను ఉంటాడు. అతని దగ్గర ఇన్ఫార్మర్గా ఉంటుంది అతను తెలుసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి టోటల్ వెబ్ సిరీస్ ఎపిసోడ్ వచ్చేసి 5 ఎపిసోడ్స్ ఉంటాయి. బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది సిరీస్. ఇక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ఇక్కడ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేసేది ఇతను హీరో తెలుసుకున్న న్యూక్లియర్ టెస్టింగ్కి పాకిస్తాన్ ప్రెసిడెంట్ వెళ్తాడు. అయితే ఆ న్యూక్లియర్ రియాక్టర్ని మొత్తం అది ఓపెన్ కాకుండా పేల్చేయడానికి ఏం ప్లాన్ వేసాడు ఏంటి దానికి ఇక్కడ అబ్దుల్ కలాం క్యారెక్టర్ కూడా చూపిస్తారు. అబ్దుల్ కలాం సలహాలను తీసుకొని ఆ న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా పేల్చేశారు ఏంటి అది టోటల్ వెబ్ సిరీస్. టోటల్గా అయితే బాగానే ఉంటుంది వెబ్ సిరీస్. 5 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ½ an hour అట్లా ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ ½ 40 minutes అట్లా ఉంటుంది. ఇస్లామాబాద్ స్టోరీ చూపిస్తారు. ప్లస్ లాస్ట్కి మౌనియా ఎలా తప్పించుకుంది అది కూడా చూపిస్తారు. ఇతనికి ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి ఇతనితో పాటు. ఇంకో ఇన్ఫార్మర్ కూడా ఉంటారు తనతో పాటు. టోటల్ వెబ్ సిరీస్ వచ్చేసి పర్లేదు. వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూస్.